ప్రకటన 11వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 11 వర్సెస్ 15 through 19. నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికి నీ తగిన ఫలమిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యమును ధ్యానించుట మా ధన్యత. అది మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యత. ప్రకటన గ్రంథంలో ఈ భాగమును మేము వినుటకు సిద్ధపడుతుండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా బోధించండి. నీ సేవకుడు బలహీనుడు, బుద్ధిహీనుడు కనుక అతన్ని మరుగుపరిచి నీ బలమైన ఆత్మ ద్వారా నీ వాక్యమును ప్రకటింపచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. అండ్ దేవుడి వాక్యాన్ని పూర్ణ భయము, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో మీ హృదయము తెరిచి, కన్నులు తెరిచి, బైబిల్ తెరిచి వినాల్సిందిగా కోరుతున్నాను. ప్రకటన గ్రంథం సిరీస్లో మనమున్నాం. ఈ రోజున 24వ భాగము, రెవల్యూషన్ సిరీస్ పార్ట్ 24. ప్రకటన 11వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఆ చిన్న భాగాన్ని క్లుప్తంగా మనం ఈ రోజున వింటాము. అంత మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చినటువంటి అనేక సత్యములను ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనము నెమరు వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను ఆయనే పెట్టాడు కనుక అవి మన ముందుకి, మన దృష్టికి వస్తూనే ఉంటాయి. నేను వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఆ భాగముల్లోనికి వచ్చినప్పుడు వాటిని మనము పూర్తిగా ధ్యానించడానికి, అప్పుడు సమయం వాడుకోవడానికి. అంశం ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ అవర్ లార్డ్, ద కింగ్డమ్ ఆఫ్ అవర్ లార్డ్. మన ప్రభువు రాజ్యము, మన ప్రభువు రాజ్యము. 7వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందో అండ్ భవిష్యత్తులో లోకములో ఏం జరగాలని దేవుడు నిర్ణయించాడో దాని గురించి ఇక్కడ మనకు రాయబడింది. మీకు ఈ పాటికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. 7వ ముద్ర విప్పబడినప్పుడు ప్రత్యేకంగా మనకు అక్కడ తీర్పులు ఏమీ కనబడలేదు. 7వ ముద్రలో నుండి 7 బూరలు బయటికి వచ్చాయి. ఇప్పుడు 7వ బూర విప్పబడుతుంది, లేకపోతే ఊదబడినప్పుడు ఈ 7వ బూర ద్వారా 7 పాత్రల తీర్పులు బయటికి వస్తాయి. అది నేను గతంలో మీకు చెప్పాను కనుక అది మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది అని అనుకుంటున్నాను. 2 విషయాలు ఇక్కడ మనకు యోహాను ద్వారా దేవుడు చూపిస్తున్నాడు. యోహానుకి ఇవ్వబడినటువంటి దర్శనములో ఒకటి, భవిష్యత్ కాలములో ఇక కాలము అనేది అంతమైపోయినప్పుడు దేవుడి యొక్క సార్వభౌమత్వం ఏ ప్రకారము లోకములో స్థాపించబడుతుందో, నిత్యత్వం కొరకు ఇక శాశ్వతంగా స్థాపించబడుతుందో దాని గురించి ఆయన చెప్పాడు. ఆ తరువాత మరలా ఇది జరగడానికి ఏ కార్యక్రమాలు జరిపించుకుంటూ దేవుడు ముందుకెళ్తాడో దాని గురించి కూడా చెప్పాడు. అంటే ఇక్కడ 15, 16, 17, 18 వచనాలను మనం చూసినప్పుడు ఏం కనబడుతుంది? ఎండ్ ఏంటి అనేది ఆయన చూపిస్తున్నాడు, క్లైమాక్స్ ఏంటి అనేది ఆయన చూపిస్తున్నాడు. కానీ తర్వాత మరలా 12, 13, 14, 15, 16, 17 ఈ యొక్క అధ్యాయాలు మనం చదువుకుంటూ పోతే 19వ అధ్యాయం వరకు మనం చదువుకుంటూ పోతే అది ఏ రకంగా జరుగుతుంది అనేది ఆయన చూపిస్తున్నాడు. సో 19th చాప్టర్లో యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో భూమి మీద కాలు పెడతాడు. 20th చాప్టర్లో ఆయన తన నిత్య రాజ్యాన్ని స్థాపిస్తాడు. మానవులకు, పాపులకు చేయాల్సినటువంటి తుది తీర్పును చేస్తాడు. అవన్నీ అప్పుడు జరగాలి. కానీ ఇక్కడే వాటిని మనకు ఒక ముందు చూపించేటువంటి పిక్చర్గా, అంటే ఏం జరగబోతోందో చూపించడానికి ఆయన ప్రయత్నం చేశాడు.
ఇది ఎలా ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి యావత్తును దేవుడు రాసేసాడు, దాని ఒక పిక్చర్ని మనకిచ్చాడు. కానీ ఆదికాండం 2వ అధ్యాయంలోనికి రాగానే అక్కడ మరలా మనకు డీటెయిల్స్ ఇస్తాడు, అది ఎలా జరిగిందో మనకు వివరించి చెప్తాడు. ఆ క్రమములో ఈ విషయాలు మనకి ఇక్కడ రాయబడ్డాయి. ఇది ఆ మహాశ్రమల కాలము 2వ భాగములో ఇక జరుగుతూ తుది అంకానికి అంటే లాస్ట్ ఏజ్కి వచ్చేస్తుంది. అది జరిగిపోగానే 7 years నిండిపోగానే ప్రభు అయిన యేసు లోకంలోనికి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. 5 విషయాలు నేను మీతో బ్రీఫ్గా పంచుకుంటాను. ఈరోజు మనకి యూత్ ఫెలోషిప్ కూడా ఉంటుంది కనుక నేను నా యూజువల్ టైంని తీసుకోలేను. సో వీలైనంత తక్కువ నేను సమయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది 15వ వచనాన్ని మీరు చదివితే, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను అని రాయబడి ఉంది. మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూసినప్పుడు ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. 7వ ముద్ర 7th సీల్ని ఓపెన్ చేసినప్పుడు హెవెన్ వాజ్ సైలెంట్ ఫర్ ½ an hour. కానీ 7th ట్రంపెట్ని ఆయన బ్లో చేసినప్పుడు, దూత బ్లో చేసినప్పుడు పరలోకంలో చాలా శబ్దాలు, సౌండ్స్ వినబడ్డాయి, గంభీరమైనటువంటి శబ్దాలు వినబడ్డాయి. అండ్ ఈ శబ్దాలు వినబడ్డానికి గల ఒక కారణం ఏంటంటే ఒక గొప్ప ప్రకటన వెలువడబోతోంది, ఒక గొప్ప గంభీరమైనటువంటి సత్యము ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ తెలుపబడబోతోంది కనుక ఆ ప్రకారము దేవుడు దాన్ని చేయించాడు. సో సబ్ పాయింట్లో 15th verseకి సంబంధించిన మొదటి పాయింట్ ఏంటంటే ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది అథారిటీ. ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది అథారిటీ, అధికారం యొక్క ప్రకటన ఇక్కడ మనకు వెలువడింది. 7వ దూత బూర ఊదినప్పుడు, బూరలు ఎందుకు వాడబడతాయి, బూరలు ఎందుకు ఊదబడతాయి అనేది గతంలో కూడా ఒక లెసన్లో నేను చెప్పినట్టు నాకు గుర్తుంది. కాకపోతే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు దేశానికి దేవుడు ఒక కొత్త రాజును నియమించినప్పుడు ఆ రాజు యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని వారు జరుపుతున్నప్పుడు బూర ఊదడం అనేది ఒక ఆనవాయితీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 రాజులు 1:39 నేను చదవను, రాసుకునేవారు రాసుకున్న తర్వాత చదవచ్చు. అక్కడ చూస్తే సొలొమోను యొక్క రాజ్యము కొరకు వారు బూర ఊదుటను మనం చూస్తాం. అలా చాలా చోట్ల ఓల్డ్ టెస్టమెంట్లో రాజులుగా నియమించబడుతున్నటువంటి సమయంలో బూర ఊదబడింది. 2వది, ఇశ్రాయేలీయులను దేవుడి యొక్క ప్రత్యక్ష గుడారము దగ్గరికి ఆరాధన కొరకు పిలిచినప్పుడు, వారిని ఆరాధనకు సిద్ధపరిచినప్పుడు కూడా వారు ట్రంపెట్ని లేక బూరను ఊదేవారు. అంటే ఒక రాజును నియమించి రాజు ఇక ఏలబోతున్నాడు అని చెప్పడానికి బూర ఊదడం అలవాటు. అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి ఆరాధించుటకు పిలుపునివ్వడానికి బూర ఊదడం అలవాటు. దాంతోపాటు దేవుడి పక్షాన ఉన్నటువంటి ప్రజలకు ఫలాన్ని ఇవ్వడానికి, దేవుని యొక్క విరోధులకు శిక్షను ప్రకటించడానికి కూడా బూర ఊదడం అలవాటు. అది కూడా ఇక్కడ ఈ యొక్క 11th chapterలో ఈ లాస్ట్ ప్యాసేజ్లో మనం చూస్తాము. దాంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదేంటంటే యాక్చువల్గా ఈ యొక్క తీర్పు తీర్చడం కావచ్చు, లేకపోతే ఫలములను ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా జరగాల్సినటువంటివి. కానీ వాటి గురించి ఇక్కడే ముందుగానే దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అండ్ ఈ శబ్దముల గురించి కూడా ఒక మాట నేను మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేయను. ఆ శబ్దములు, సౌండ్స్ అనేటువంటి పదము, లేకపోతే యాక్చువల్గా వాయిసెస్ అంటే మనుష్యుల స్వరాల లేకపోతే దూతల స్వరాల అనేటువంటి ఆలోచనలో విభేదం ఉంది. కాకపోతే కొంతమంది 4 జీవుల యొక్క స్వరములు అని అన్నారు, మరికొంతమంది 24 మంది పెద్దల యొక్క స్వరాలు అని అన్నారు, మిగతా వారు అసంఖ్యాకమైనటువంటి దూతల యొక్క స్వరాలు అని అన్నారు. అన్నటువంటి వారు 3 రకములుగా చెప్పినటువంటి వారందరూ కూడా చాలా గొప్ప బైబిల్ పాండిత్యమును కలిగిన నిష్ణాతులే, ఎక్స్పర్ట్స్ ఇన్ బిబ్లికల్ థియాలజీ. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ శబ్దములు ఎవరి దగ్గర నుండి వచ్చాయి అన్నది ముఖ్యం కాదు. ఆ శబ్దములు ఏం చెప్తున్నాయి, ఏమి ప్రకటన చేస్తున్నాయి, ఆ శబ్దములు ఏమి మనకు తెలుపుతున్నాయి అనేది చాలా ముఖ్యము. అండ్ ఆ శబ్దములు మనకు తెలుపుతున్నటువంటి విషయం ఏంటి? ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. సో ఆ శబ్దాలు ఒక ప్రకటన చేశాయి. ఆ యొక్క సౌండ్స్ లేక వాయిసెస్ ఒక గ్రేట్ అనౌన్స్మెంట్ని హెవెన్లో ఇచ్చాయి. అదే అనౌన్స్మెంట్ని రెవల్యూషన్ ద్వారా ప్రపంచంలో దాన్ని చదివేటువంటి వారికి, వినేటువంటి వారందరికీ కూడా భక్తుడైనటువంటి యోహాను ఇస్తున్నాడు.
సో ఇక్కడ దేవుడు రాజ్యమును సంపాదించుట అనేటువంటి విషయాన్ని చూస్తాము. తెలుగు బైబిల్లో కరెక్ట్ గానే ట్రాన్స్లేట్ చేశారు. సింగులర్ గా రాజ్యము అనుంది, రాజ్యములు అని లేదు. కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్ లో కింగ్డమ్స్ అని ఉంటుంది, రాజ్యములు అని ఉంటుంది. అది తరువాతి కాలంలో బైబిల్ ట్రాన్స్లేటర్లు లేకపోతే స్క్రైబ్స్ యాడ్ చేసినటువంటి విషయము. ఆదిమ గ్రంథాల్లో అంటే ఓల్డెన్ మ్యానుస్క్రిప్ట్స్ లో సింగులర్ గా ఉంది, ప్లూరల్ గా లేదు. లోక రాజ్యము మన ప్రభు యొక్క, ఆయన క్రీస్తు యొక్క రాజ్యముగా మారెను. మనకి ఒక ప్రశ్న ఉత్పన్నం అవ్వచ్చు, లోకములో ఒకే రాజ్యం లేదు కదా, లోకంలో అనేక రాజ్యాలు ఉన్నాయి కదా. అవును, మానవులకు సంబంధించి లోకంలో అనేక రాజ్యాలు ఉన్నాయి, ప్రాంతాల వారిగా రాజ్యాలు అండ్ ఆ యొక్క జాతుల వారిగా రాజులు వారు నియమించుకొని వారిని పాలనిస్తారు, అంటే వారు ఏలుటకు అవకాశం ఇస్తారు. కాకపోతే స్పిరిచువల్గా ఆలోచించినప్పుడు, ఆత్మీయంగా ఆలోచించినప్పుడు, దేవుడి వైపు నుండి ఆలోచించినప్పుడు, పరసంబంధమైనటువంటి దృష్టితో మనం చూసినప్పుడు లోకమంతటి మీద ఒకే ఒక రాజు ఉన్నాడు. అతడెవడో కూడా కాసేపట్లో మీకు చెప్తాను. అతని హయాములో, అతని కింద అతని యొక్క ఏజెంట్లుగా ప్రాంతాలను, ప్రజలను కొన్ని ఉద్దేశాలతో వేరు వేరు పాలకులు పాలిస్తూ ఉన్నారు. ఈ ప్రకటన గ్రంథంలోనే ఇక నెక్స్ట్ 13-14 చాప్టర్స్లో మీరు చూస్తే ఈ యొక్క రాజు, ఇతని యొక్క ఏజెంట్ అయినటువంటి బీస్ట్, క్రూర మృగము ఏ రకంగా పాలిస్తాడో మనం చూస్తాం. అబద్ధ ప్రవక్త ఏ రకంగా పాలిస్తాడో మనం చూస్తాం. కనుక ఒక మెయిన్ కింగ్ ఉన్నాడు, అన్సీన్ కింగ్ అంటే కనబడనటువంటి రాజు ఉన్నాడు. అతని యొక్క ఏజెంట్లు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు ప్రస్తుతం రాజులుగా పరిపాలిస్తున్నారు. అండ్ అతడు ఎవడో మనకు తెలుసు, సాతాను, అపవాది, లేకపోతే ఘట సర్పము అని పిలువబడుతున్నటువంటి వాడు. ఈ రోజున కూడా మనం ప్రపంచాన్ని చూస్తే, గ్లోబ్ని తీసుకుంటే అనేక కంట్రీస్ ఉన్నాయి అండ్ కంట్రీస్కి అనేక రకాలైనటువంటి ప్రెసిడెంట్లు ఉన్నారు, రూలర్స్ ఉన్నారు, డిక్టేటర్స్ ఉన్నారు, లేకపోతే గ్రూపులు పాలించేటువంటి వ్యవస్థ మనకుంది. ఒకప్పుడు ఆ రకంగా ఉండింది, ఇప్పుడు కూడా ఉండింది. మీరు బైబిల్లో ప్రారంభం నుండి ప్రపంచాన్ని పాలించుటకు పూనుకున్నటువంటి వ్యక్తులను తీసుకుంటే నిమ్రోదులు మనకు కనబడతారు, ఫేరోలు మనకు కనబడతారు, నెబుకద్నెజర్లు కనబడతారు, హేరోదులు కనబడతారు, కైసర్లు కనబడతారు. తర్వాత మన కాలానికి వస్తే హిట్లర్లు కనబడతారు, ఈదీ అమీన్లు కనబడతారు, స్టాలిన్లు కనబడతారు, మావోలు కనబడతారు, పోల్ పాట్లు కనబడతారు. వీళ్ళందరూ కూడా చారిత్రాత్మకంగా ప్రపంచాన్ని చాలా, అంటే ఐరన్ ఫిస్ట్ అంటారు చూడండి, ఇనుప మరి ఆ పిడికిలతో బిగించి మరి వారి ప్రాణాలు విసికించి చంపినటువంటి పాలకులు. అండ్ ఈరోజు ప్రతినిత్యం మన యొక్క సోషల్ మీడియాలో ఆఫ్ఘనిస్తాన్ యొక్క పరిస్థితి మనకు కనబడుతోంది. తాలిబాన్లు వారిని ఆక్రమించుకుంటే ఆఫ్ఘన్లు తాలిబాన్ల గుప్పెట్లో మరి దొరకకుండా పారిపోవాలని ఎలా పైకి పోయేటువంటి విమానం ఎక్కి పైనుండి పడి చచ్చిపోతున్నారో మనం చూస్తున్నాం. అది మన కాలంలో మనం చూసినటువంటి విచిత్రమైనటువంటి విషయం. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుడి ఆజ్ఞను మీరారో, ఎప్పుడైతే వారు పాపం చేశారో, దేవుడికి లోబడకుండా దేవుడి యొక్క శత్రువు, వారికి హానికరుడైనటువంటి అపవాదికి లోబడ్డారో, అప్పుడు ఈ లోక రాజ్యపు అధికారాన్ని వాడి చేతుల్లో పెట్టేశారు. ఇక అప్పటి నుండి సాతాను ఈ లోకానికి అధికారిగా మారాడు. 2 కొరింథీ 4:4 తిప్పాల్సిన అవసరం లేదు, బైబిల్లో మనకి చెప్పబడింది. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ప్రస్తుత కాలాన్ని, ప్రస్తుత లోకంలో ఉన్నటువంటి దేవుడిని ఎరుగనటువంటి ప్రజలను ఏలుతున్నాడు. మతం ద్వారా ఏలుతాడు, రాజ్య అధికారం ద్వారా ఏలుతాడు, మోసం ద్వారా ఏల్తాడు, పాప ఆకర్షణల ద్వారా ఏల్తాడు, రకరకాలుగా ఏల్తాడు. సాతాను మనిషిని పరిపాలించడానికి వాడి దగ్గర 10,000 స్కీములు ఉన్నాయి. అండ్ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒకసారి మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయం, ఈ వచనం అయితే మీరు చూడండి, 8-9 వచనాలు నేను చదువుతున్నాను. మాథ్యూ 4:8-9. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, ఆయన యేసువానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని. చాలా అద్భుతంగా యేసు ప్రభు ఒక్కడే జవాబు చెప్పగలిగాడు. యేసు ప్రభు ఒక్కడే సాతాను యొక్క ప్రభుత్వానికి, సాతాను యొక్క అధికారానికి, సాతాను యొక్క పాలనకు తను తాను 33.5 సంవత్సరాల లోకంలో బ్రతికినప్పుడు అప్పగించుకోకుండా ఉన్నటువంటి ఏకైక వీరుడు.
ఆయనే యోహాను సువార్తలో 12:31, 14:30, 16:11 3 సార్లు చెప్పాడు, లోక అధికారి ఒకడున్నాడు, వాడు అపవాది అయినటువంటి సాతాను. దానియేలు గ్రంథ ధ్యానాల్లో మనము దాన్ని ఆల్రెడీ చూసాం కనుక దాని యొక్క వివరణ నేను ఇప్పుడు ఇవ్వను. కానీ 2 వచనాలు డానియేల్లో నుండి నేను మీకు చదువుతాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. అది చాలా బలమైనటువంటి వచనం. దేవుడు వందల సంవత్సరాల క్రితమే తన ప్రియమైనటువంటి ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా లోకపు పరిస్థితిని గురించి వివరించాడు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాని మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. సో ఎన్నో రాజ్యాలు వస్తాయి, చివరికి అవన్నీ కూడా ప్రభు ఆయన యొక్క క్రీస్తు రాజ్యముగా మారుతాయి. ఇక ఆ రాజ్యానికి అంతం ఉండదు అని దేవుడి వాక్యం ముందుగా ప్రకటించబడినట్టుగానే ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అండ్ డానియల్ 7:14, దానియేలు 7:14 కూడా చూడండి. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ప్రతి కింగ్డమ్కి ఒక లిమిటేషన్ ఉంది, ప్రతి కింగ్డమ్కి ఒక టైం పీరియడ్ ఉంది. అంటే వారికి ఒక సమయము నిర్ణయించబడింది, వారిని గద్దె దించే వరకు, లేకపోతే వారు ఈ లోకము నుండి గతించిపోయేంత వరకు. మనుషులు నిరంతరము రాజులుగా ఉండలేరు. అండ్ సాతాను ఆ రకంగా 6000 సంవత్సరాలుగా ఏలుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు సమయం వచ్చేసింది, ఇక వాడి చేతుల్లో నుండి రాజ్యాధికారాన్ని దేవుడు అండ్ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తిరిగి వెనక్కి తీసుకోవడానికి. ఎందుకంటే లోకమంతటికి, ప్రపంచమంతటికి ఏకైక రాజు దేవాది దేవుడు మాత్రమే, ఆయన తప్ప మరొకరికి ఆ అర్హత లేదు. బ్రిటన్లో ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి రాణి ఎలిజబెత్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు బకింగ్హామ్ ప్యాలెస్, అది లండన్లో ఉండేటువంటి ఒక గొప్ప మహలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అక్కడ బయట తోటలో ఆమె తల్లి తండ్రి ఒక గొప్ప విందును ఏర్పాటు చేశారు. విందు జరుగుతున్నప్పుడు సడన్ గా వర్షం పడింది, గాలి దుమారం లేచింది కనుక రాజపరివారం ఆహ్వానించబడినటువంటి వారందరూ ప్యాలెస్ లోపలికి వెళ్ళారు. ప్యాలెస్ లోపలికి వెళ్ళినప్పుడు చిన్న ఎలిజబెత్, చిన్న పాప, బహుశా 4-5 సంవత్సరాల వయసులో ఉండొచ్చు, ఆమె ఇక తన సిస్టర్తో కలిసి, తన చెల్లితో కలిసి అన్ని గదులు తిరుగుతున్నప్పుడు ఒక గదిలోనికి వచ్చింది. అక్కడ కొంతమంది గనులు మరి విందులో పాలి భాగస్తులుగా ఉన్నప్పుడు ఆ యొక్క గోడ మీద ఒక చిత్రపటం ఉంది, ఒక పోర్ట్రేట్ ఉంది. అది యేసుక్రీస్తు యొక్క చిత్రపటము. ఆ చిత్రపటాన్ని చూపిస్తూ అందరూ వింటుండగా చిన్న ఎలిజబెత్ ఏమని చెప్పిందంటే, మా డాడీ మాకెప్పుడు చెప్పింది, మన దేశానికే కాదు ప్రపంచానికి నిజమైన రాజు ఆయన. ఎవరైనా యేసుక్రీస్తు అనేటువంటి ఆయనే ప్రపంచానికి నిజమైన రాజు. చిన్నప్పుడే రాణిగా ఇంకా మారినప్పుడే ఎలిజబెత్ దాన్ని గుర్తించింది. అండ్ బైబిల్ గ్రంథంలో 1 తిమోతి 6వ అధ్యాయంలో 15వ వచనంలో మనమందరం కూడా తెలుసుకోవడానికి, హర్షించడానికి, ఎదురు చూడడానికి దేవుడు ముందుగానే తెలియజేయించినటువంటి సత్యము మనకు రాయబడింది. 1 తిమోతి 6:15, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి, ఆయన సర్వమునకు అధిపతి. అండ్ ఆయన అద్వితీయుడు అంటే ఆయనతో పాటు మరొకడు పవర్ని షేర్ చేయడు, ఆయనతో పాటు మరొకడు అధికారాన్ని లేకపోతే పాలనను, సామ్రాజ్యాన్ని పంచుకోవడానికి అవకాశమే లేదు. యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి, అందరికీ అధిపతి అయినటువంటి ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సో ప్రస్తుతం ప్రపంచాన్ని ఎవరు పాలించినా, ఎలా పాలించినా, అది ఎంత దుర్మార్గంగా, ఎంత దయానీయంగా, ఎంత దరిద్రంగా మనకు అనిపించినా త్వరలోనే, చాలా తొందరలోనే ఒక దినం రాబోతోంది, ఒక గడియ రాబోతోంది. ఆ రోజున మన రాజు సర్వోన్నతుడు, సంపూర్ణుడు, అందరినీ నిజంగా ప్రేమించి సిలువలో దాన్ని వెల్లడిపరిచినటువంటి ఆ రాజు దీన్ని చేజిక్కించుకోబోతున్నాడు. సో అది ఇక్కడ మనకు తెలుపబడింది. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ప్రభు నేర్పినటువంటి ప్రార్థన మత్తయి సువార్త 6:10, నీ రాజ్యం వచ్చుగాక. సో అది వచ్చేసేటువంటి సమయంలోనికి మనం వచ్చేసాం. పరలోకంలో నీ చిత్తం ఏ ప్రకారం నెరవేరుతుందో భూమి మీద కూడా అదే ప్రకారం నెరవేరునుగాక. పరలోకంలో కంప్లీట్గా గాడ్స్ కింగ్డమ్, అక్కడంతా కూడా దేవుడి చిత్తమే. కానీ భూలోకంలో ఆ రకంగా లేదు. త్వరలో అదే పరిస్థితి భూలోకంలోనికి కూడా వస్తుంది. సో దీన్ని మొదట ఏమంటారంటే, దేవుడు ఆ రాజ్యమును తిరిగి తీసుకున్నాడు అండ్ ఇక ఆ రాజ్యాన్ని ఆయన పాలిస్తాడు.
అదే ఇక్కడ మనకు ప్రకటించబడుతోంది. ఈ లోక రాజ్యము మన ప్రభువు అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడి గురించి బైబిల్లో, న్యూ టెస్టిమెంట్లో, ముఖ్యంగా ప్రకటనలో ప్రభు అని వాడబడింది. ఆయన రాజ్యము, ఆయన క్రీస్తు, యేసుక్రీస్తు యొక్క రాజ్యముగా ఆయను. అండ్ ఆయన యుగ యుగముల వరకు దానిని ఏల్తాడు. యేసుక్రీస్తు యుగ యుగాలకు రాజుగా ఉంటాడు, పరిపాలిస్తాడు. ఆయన వచ్చినప్పటికీ ప్రతి విధమైనటువంటి చెడును తొలగిస్తాడు, అన్యాయాన్ని తొలగిస్తాడు, అక్రమాన్ని తొలగిస్తాడు, ప్రతి విధమైనటువంటి అపరాధమును తొలగిస్తాడు. అదేంటో కూడా ప్రకటన 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పాలనలో భూమి మీదే మనం చూస్తాము. కానీ తర్వాత నిత్య రాజ్యంలో ఇక అసలు మనకు ఎక్కడ వెతికినా కూడా చెడు కనపడదు, ఎక్కడ వెతికినా కూడా తప్పు కనపడదు. ఎవరిలో కూడా వారి గూట్లోనే అంటే వారి ఇంట్లోనే కాదు, వారి గుండెల్లో ఏ కొనాన కూడా మనకు దైవ విరోధమైనటువంటి ఆలోచన లేక ఆశయము లేక అతిక్రమము కనబడదు. తాలిబాన్ల గురించే మనము ప్రార్థన చేస్తున్నాం. వారు రక్షణ పొందాలి, వారు మారు మనసు పొందాలి, వారు అరాచకత్వం చేయకూడదని. బట్ అట్ ది సేమ్ టైం అఫ్ఘాన్లో ఉన్నటువంటి అమాయకుల కోసం ప్రార్థిస్తున్నాం. 9 సంవత్సరాల చిన్న పసికందు నుండి 45 సంవత్సరాల స్త్రీ వరకు ప్రతి అఫ్ఘానీ స్త్రీకి ఈ రోజున పెద్ద ప్రమాదం. రేపు ఆగస్టు 31 డెడ్ లైన్ తర్వాత ఫారిన్ ఫోర్సెస్, ఫారిన్ మీడియా అక్కడ నుండి బయటికి పోయిన తర్వాత ఈ తాలిబాన్లు ఒకప్పటికన్నా ఇంకా క్రూరులు, ఒకప్పటికన్నా ఎక్కువ డబ్బు అండ్ ఆయుధాలు ఉన్నటువంటి వారు కనుక అరాచకాలు చేస్తారని వారందరూ మొత్తుకుంటున్నారు. సో అక్కడ ఉన్నటువంటి స్త్రీల సంగతి ఇక ఏమవుతుందో మనం చెప్పట్లేదు, ఎందుకంటే మనం ఊహించని కూడా ఊహించలేము. అంత దుర్మార్గులు, అంత పైశాచికత్వాన్ని, వికృత్వాన్ని చూపించగలిగినటువంటి వారు. కానీ యేసు రాజ్యంలో ఇవేవి మనకు ఉండదు. సో మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక, ఈ యొక్క ప్రతి విధమైనటువంటి చెడు తొలగిపోవునుగాక అని. ఆ ప్రభుకే సర్వ అధికారాన్ని దేవుడు కట్టబెడతాడు, ఆయన దాన్ని తీసుకొని పరిపాలిస్తాడు. చాలాసార్లు చాలా మంది ఆలోచించింది ఏంటంటే ఇంకా ఈ లోకంలోనే మనము ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలని ప్లాన్స్ వేసుకుంటుంటారు. కానీ చాలా తక్కువ మంది ఆ లోకం కోసం ఎదురు చూసేవారు ఉంటారు. సో నీవు ఈ లోకంలోనే తృప్తి చెందిపోయావా? ఈ లోకంలోనే ఇంకా కాలం గడపాలనుకుంటున్నావా? లేకపోతే వాక్యంలో దేవుడు ప్రకటించినటువంటి ఆ గొప్ప లోకం కోసం, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నావా? భారతదేశంలోనే మన భారతీయులకే చాలా మందికి వారి యొక్క పాలకులంటే ఇష్టం లేదు. ప్రార్థన చేస్తున్నారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే ఇతర మంత్రులు కావచ్చు, వారి నుండి మాకు ఉన్నటువంటి బాధల నుండి మమ్మల్ని బయటపడి మాకు వేరే గవర్నమెంట్ ఇవ్వమని అడిగేవారు ఉన్నారు. నేషనల్ లెవెల్లో అలా ప్రార్థనలు చేసేవారు ఉన్నారు. సో ఈ యొక్క చిన్న చిన్న విషయాలకే మనం తట్టుకోలేకపోతుంటే ఇక ఘోరమైనటువంటి సాతాను 12వ అధ్యాయంలో చూస్తాము. తన యొక్క సమయము తక్కువని ఎరిగి వాడు భూమి మీద పడద్రోయబడినప్పుడు పూర్తి ఉగ్రతతో వస్తాడంట. ఇక వాడు ఎన్ని అరాచకాలు చేస్తాడో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. సిరియా దేశంలో డమస్కస్ అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ డమస్కస్ పట్టణానికి వెళ్తున్నప్పుడే అపోస్తులైనటువంటి పౌలుకు ఆయన సమయంలో సౌలు, అప్పుడు యేసు ప్రభు దర్శనమిచ్చి అతన్ని రక్షించాడు. అక్కడ ఒక పురాతనమైనటువంటి చర్చ్ బిల్డింగ్ ఉండేది, ఒక కథీడ్రల్ ఉండేది. ఆ కథీడ్రల్ని ఈ ముస్లిం ఇన్వేడర్స్ వచ్చినప్పుడు దాన్ని వారు చేపట్టి దాన్ని ఒక మాస్క్గా మార్చారు. సో డమస్కస్లో అది చాలా సంవత్సరాలు, దాదాపు 1200 సంవత్సరాలు ఒక ముస్లిం మాస్క్గా ఉండింది. కానీ క్రిస్టియన్ చర్చ్గా అది ఉన్నప్పుడు దాని యొక్క గోడ మీద ఇదే వచనాన్ని ఆ భక్తులు చెక్కి పెట్టారు. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును అనేటువంటి మాటలు ఆ యొక్క చర్చ్ గోడ మీద రాయబడున్నాయి. 1200 సంవత్సరాలు దాంట్లో ఇస్లామిక్ మాస్క్ నడిచింది. కానీ దాన్ని వారు చూడలేకపోయారు. ఆ తరువాత మరలా ఒక లిబరల్ లీడర్, ఇస్లామిక్ లీడర్ ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఆయన ఫ్రీడమ్ ఇచ్చాడు. ఈ మాస్క్ని తిరిగి క్రిస్టియన్స్కి అప్పగించాడు. దాన్ని వారు తిరిగి బాగు చేసుకున్నప్పుడు ఆ మాటలన్నింటినీ వారు తుడిపేస్తే అది ఖచ్చితంగా క్లియర్గా కనబడడం ప్రారంభమైంది. అంటే విషయం ఏంటంటే అక్కడ రాయబడింది, అక్కడ ముందుగానే పెట్టబడింది. కానీ ప్రపంచానికి 1200 సంవత్సరాలు అది కనబడలేదు. ఇక్కడ 2000 సంవత్సరాల క్రితమే భక్తుడైనటువంటి యోహాను పద్మాసులో ఉన్నప్పుడు దేవుడు దాన్ని బయలుపరిచాడు. కానీ ఇంకా చాలా మంది సో కాల్డ్ క్రైస్తవులు కూడా, సో కాల్డ్ క్రైస్తవ సేవకులు కూడా దీన్ని చదవక, లేక తెలుసుకోక, లేక గ్రహించక, లేక దాన్ని విశ్వసించక, లేక దాని యందు వారు నిరీక్షించక, దాని యొక్క నిజత్వాన్ని, దాని యొక్క హోల్సమ్నెస్ని వారు తెలుసుకోనందుకు వారి లోకంలో
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా ఏమీ లేని వారిగా, దిక్కులేని వారిగా బతకాల్సి వస్తుంది. కానీ మనం అలా బ్రతకాల్సిన అవసరం లేదు. మనం ఎవ్రీడే ఎలా లేయాలంటే, నా రాజు నిత్యుడగు రాజు, ఆయన యొక్క పాలనలో నీతి పాలన ఉంటుంది. ఆ రాజ్యం కోసం నేను బతికేవాడిని, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం కాదు. రెండో పాయింట్ 16-17 వచనాలు. ది అడోరేషన్ ఆఫ్ ది అడ్మైరర్స్, ది అడోరేషన్ ఆఫ్ ది అడ్మైరర్స్, అభిమానుల యొక్క ఆరాధన. దేవుడిని యథార్థమైనటువంటి హృదయముతో అండ్ నిండు మనస్సుతో, సంపూర్ణమైనటువంటి భక్తి భావముతో, పూర్ణమైనటువంటి భయముతో, అత్యున్నతమైనటువంటి ధ్యేయముతో ఆరాధించేటువంటి ఆరాధకులు పరలోకంలో ప్రభు సన్నిధిలో మనకు కనబడుతున్నారు. 16-17 వచనాల్లో, అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి అని రాయబడింది. మరలా 24 ఎల్డర్స్ దగ్గరికి మనం వచ్చాం. గతంలో నేను చెప్పాను, వీరిని మరలా మనం చూస్తాం. వీరు పరలోకంలో ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రకటన వారి చెవుల్లో పడిందో, ఇక వారి ఆనందానికి అవధులు లేవు, అండ్ వారి యొక్క ఆరాధనకు అవధులు లేవు. అండ్ లోక రాజ్యములన్నీ కూడా మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యముగా మారింది అని చెప్పగానే పరలోకంలో ఇక గొప్ప సంతోషము, ఒక సెలబ్రేషన్ అని మీరు చెప్పచ్చు. మామూలుగా బూరలు ఊదినప్పుడు యుద్ధాలకు వారు ఊదేవారు, అంటే ఒక ఘోరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధం కండి అనేది ఒక సందేశం. కానీ కొన్ని సందర్భాల్లో ఉత్సవాల టైంలో కూడా బూరలు ఊదేవారు. సో ఇక్కడ ఈ బూర ఊదబడినప్పుడు ఇది ఆరాధనకు సమయం. దీన్ని యాక్చువల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కింగ్డమ్ అనము, అంటే ఇంకా అప్పటికి రాజ్యము స్థాపించబడలేదు. ఈ సన్నివేశం పరలోకంలో జరుగుతున్నప్పుడు, యోహాను చూస్తున్నప్పుడు ఇది ఇంకా వాస్తవికతలోనికి రాలేదు. దిస్ ఈస్ ది యాంటిసిపేషన్ ఆఫ్ ద ఫ్యూచర్ కింగ్డమ్, అంటే భవిష్యత్తులో రాజ్యం ఆ రకంగా రాబోతోంది అన్నటువంటి ఆశ. యాక్చువల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఫ్యూచర్ కింగ్డమ్ కాదు. ఆ ఆశే వారిలో ఎంత గొప్ప ఆరాధన భావాన్ని కలుగజేసిందో చూడండి. పరలోకంలో దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి వారు దేవుడిని స్తుతించి గణపరిచి ఆరాధించినట్టు భూమి మీద ఉన్నటువంటి వారు ఇంకా చేయలేకపోవడము ఒక బాధాకరమైనటువంటి విషయమే. కాకపోతే వారికి ఉన్నది మనము చెయ్యంది, మనకు లేదు అని నేను చెప్పట్లేదు. మనం చెయ్యంది ఏంటో మీకు ఇక్కడ చూపిస్తాను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో బాగుంటుంది, and the 24 elders who sat before God, వారు దేవుని ఎదుట కూర్చున్నారు, లేకపోతే వారు దేవుడి ఎదుట ఉన్నారు. వారు నిరంతరం ఒకే ఒక వైపు చూస్తున్నారు, దేవుడి వైపే చూస్తున్నారు. వారి దృష్టిలో దేవుడు తప్ప మరి ఇంకేమీ లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక క్రైస్తవ విశ్వాసిగా పరలోకానికి వెళ్ళిపోయినటువంటి వారు, వీరు ఎత్తబడినటువంటి సంఘానికి సాదృశ్యం కదా, ర్యాప్చర్డ్ చర్చ్కి సాదృశ్యం అని మనం గతంలో చూసాము. వారు గ్రేట్ జాయ్ని పరలోకంలో, పర్ఫెక్ట్ ప్యూరిటీ, పర్ఫెక్ట్ పీస్, పర్ఫెక్ట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ లో వారు ఉన్నారు. వారు అక్కడ దేవుడి వైపు చూస్తున్నారు. అండ్ మనము ఇక్కడ ఇంకా చాలా రకాలైనటువంటి ఇంపర్ఫెక్ట్ పరిస్థితుల్లో ఉండి కూడా మనం ఏ దిక్కు చూడాలి? నిజం చెప్పాలంటే మనం వారికన్నా ఎక్కువ దేవుడి వైపు చూడాలి. కానీ మనము ప్రతి దిక్కు చూస్తాము, దేవుడి దిక్కే చూడము. అందుకనే మనలో చాలా మంది ప్రార్థనా యోధులు అవ్వలేకపోతున్నారు, అందుకనే మనలో చాలా మంది ఆరాధికులు అవ్వలేకపోతున్నారు, అందుకనే మనలో చాలా మంది భక్తిపరులు అవ్వలేకపోతున్నారు, త్యాగధనులు అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే నీవు ఏ దిక్కు చూస్తావో ఆ దిక్కుకే పోతావు. వీరు దేవుడి వైపే చూస్తున్నారు. అది చాలా నచ్చింది నాకు ఆ మాట. అండ్ బిఫోర్ గాడ్, దే సాట్ బిఫోర్ గాడ్. ప్రతిరోజు నీవు దేవుని ఎదుట కూర్చుని అనుభవం కలిగి ఉన్నావా? ప్రతిరోజు నీకు దేవుని ఎదుట మోకరిల్లేటువంటి అనుభవం ఉందా? ప్రతిరోజు నీకు దేవుడి సన్నిధిలో సాష్టాంగపడేటువంటి అనుభవం ఉందా? జార్జ్ ముల్లర్ నాకన్నా ఎత్తుంటాడు, 6 అడుగుల 4 అంగుళాలు, నాకు కరెక్ట్గా జ్ఞాపకం ఉంటే. అంత పొడవాటి మనిషి ప్రతిరోజు తన యొక్క స్టడీ గదిలోనికి వెళ్ళి దేవుడి ఎదుట సాష్టాంగ పడేవాడు. అందుకనే ప్రపంచమంతా కూడా ఆయన సాక్ష్యాన్ని బట్టి అంతగా హర్షిస్తోంది. సో మనము ఎంత సమయము దేవుని ఎదుట గడుపుతామో అంత దేవుని కొరకు లోకంలో బ్రతికే వారముగా తయారవుతాం. సో వీరు నిరంతరము దేవుణ్ణే చూసేటువంటి పరిశుద్ధులు కనుక వారు దేవుడిని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అందుకనే వారు గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. సో ప్రార్థనలో అండ్ దేవుడి వాక్య ధ్యానంలో మనం ఎంతగా దేవుడి కోసం లీనమవుతే అంత ఎక్కువ ప్రేమిస్తాం, అంత ఎక్కువ గణపరుస్తాం, అంత ఎక్కువగా ఆయన్ని సేవిస్తాం. అండ్ వీరి యొక్క పోస్చర్ని మీరు చూడండి. ఆ పెద్దలు సింహాసనాల మీద కూర్చున్న వారు లేచారు,
సాష్టాంగపడి దేవుడికి నమస్కారం చేశారు. మనం క్రిస్టియన్ వర్షిప్ గురించి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ మధ్య పెద్ద డినామినేషన్ల ప్రభావం లేదు. ఒకప్పుడు 20-40 years బ్యాక్ డినామినేషన్ల ప్రభావం చాలా ఉండేది. నేను ఎన్నో చర్చెస్కి వెళ్ళినప్పుడు నాకు ముందుగా చెప్పేవారు, బ్రదర్ మా చర్చిలో హల్లెలూయా అనే అలవాటు లేదు, దయచేసి మీరు హల్లెలూయా అనొద్దు, ఎవరితో అనిపించొద్దు. నేను మళ్ళా చర్చికి పోతే అనిపించా. అఫ్కోర్స్ నాకు తెలుసు చర్చిల్లో వారికి ఉన్నటువంటి క్రమాలను గౌరవించాలి, వారి యొక్క మర్యాదలను పాటించాలి. కానీ ఎప్పుడైతే వారి క్రమం వారి మర్యాద నా దేవుడి క్రమానికి మర్యాదకు వ్యతిరేకంగా ఉంటే దేవుడి క్రమం దేవుడి మర్యాదే నాకు ముఖ్యం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మన చర్చెస్లో ఈ రోజున హల్లెలూయా అనడానికి, చేతులు ఎత్తడానికి, గట్టిగా పాడడానికి, మోకరిల్లడానికి అండ్ గంతులేయడానికి, దొరలడానికి అన్ని రకాలుగా స్వేచ్ఛ ఉంది. కానీ మన చర్చెస్లో ఇంకా నాకు చాలా అరుదుగా కనబడేటువంటి ఒక సన్నివేశం ఏంటంటే సాష్టాంగపడ్డం. చేతులెత్తుతారు, గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తారు, తలెత్తుతారు, పరలోకం వైపు చూస్తారు, కళ్ళు మూసుకుంటారు, కన్నీళ్లు గారుస్తారు, దేవుడికి గట్టి స్వరాలతో గలమెత్తి పాడి స్తుతులు చెల్లిస్తారు. అంత మంచిది, అంత బైబిల్ ప్రకారమే, దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. కానీ ఇంకా సాష్టాంగపడట్లా. నేను ఈ మధ్య అంటే అఫ్కోర్స్ లాస్ట్ 18 months నుండి పెద్దగా బయటికి పోవట్లేదు. కానీ పోయినప్పుడు కరోనా లేనప్పుడు నేను అన్ని డినామినేషన్స్కి వెళ్ళేవాడిని కనుక కొన్ని మేజర్ డినామినేషన్స్లో ఆ స్త్రీలు పట్టు చీరలతో వచ్చేవారు అండ్ పట్టలేనంత బంగారంతో వచ్చేవారు. నేను ఎట్లా ఇమాజిన్ చేయగలను వారు పరవశించి వారి ప్రభు ఎదుట పట్టు చీర పాడైపోతుందేమో అనే ఫీలింగ్ లేకుండా నేల మీద పడి సాష్టాంగా ఆయన్ని ఆరాధించడానికి. అండ్ ఇంకెంతో మందికి తెల్ల బట్టలు, క్రైస్తవులు అనగానే తెల్ల బట్టలు గుర్తుకొస్తాయి. క్రైస్తవులు అంటే తెల్ల బతుకులు గుర్తుకు రావాలా, తెల్ల బట్టలు కాదు. మనం ఏం చేసామంటే తెల్ల బట్టలకి ప్రయారిటైజ్ చేసాం, తెల్ల బతుకులు లేకుండా అయిపోయినాయి. తెల్ల బట్టలు పైన, నల్ల బతుకులు లోపల. సో అలాంటి వారు ఎట్లాగూ సాష్టాంగ పడరు, మోకరిల్లుతారు, అంతవరకే ఇక వారి యొక్క ఆరాధన. కానీ వీరు సింహాసనాల మీద ఉన్నారు, నెత్తి మీద కిరీటాలు ఉన్నాయి, ఏం పట్టించుకోవాలా, లేచి దేవుని ఎదుట సాష్టాంగ పడిపోయారు. సరే, చర్చిలో అందరి ముందు సాష్టాంగ పడలేకపోతే కనీసం ఇంట్లో అయినా అప్పుడప్పుడు ఆయన ముందు సాష్టాంగ పడుండండి, అన్ని పక్కన పెట్టి సాష్టాంగ పడండి, ఆయన ఆరాధించండి, అది చాలా మంచిది. ఎందుకంటే వారి యొక్క ఫిజికల్ ప్రాస్ట్రేషన్, శారీరకంగా సాష్టాంగ పడుట వారి యొక్క హృదయ పరిస్థితిని చూపిస్తుంది. మా హృదయాలు నీ ఎదుట అలా పడున్నాయి ప్రభువా, మా హృదయాలకు నీవే ప్రాణం ప్రభువా, మా హృదయాలకు నీవే ప్రభుడవు ప్రభువా, మా హృదయాలకు నీవే పాలకుడవు ప్రభువా, మా హృదయం నీ మాట జవదాటదు ప్రభువా అని చెప్పి వారు చెప్తున్నారు. సో 24 మంది పెద్దలు ఎంత గంభీరంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు చూడండి. ముందుకెళ్ళిపోదాం. వారు ఆయన ఏమని పలికారో, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా. వర్తమాన భూత కాలములు అంటున్నారు, కొన్ని ఇంగ్లీష్ వెర్షన్స్లో వర్తమాన భూత భవిష్యత్ కాలములలో అని ఉంటుంది. యాక్చువల్గా ఒరిజినల్లో భవిష్యత్ అని లేదు, ఎందుకంటే ఇది భవిష్యత్తు. ఆల్రెడీ వీళ్ళు భవిష్యత్తులో ఉన్నారు, ఇటర్నిటీలోకి వచ్చేసారు. టైం ఎండ్ అయిపోయింది, సమయం అయిపోయింది, నిత్యత్వంలోనికి వచ్చేసారు. కనుక ఇక నిత్యత్వం అంతా భవిష్యత్తుతో సంబంధం లేదు, నిత్యత్వం అంతా కూడా దేవుడికి ప్రస్తుతంగానే ఉంటుంది, ఎందుకంటే దానికి అంతమే లేదు. అందుకనే వీరు ఆయన్ని ఎంత గొప్పగా మరి ఆరాధిస్తున్నారో చూడండి. తెలుగు బైబిల్ వారు ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చేశారు. వర్తమానం, ప్రస్తుతం, భూతకాలం, ఒకప్పుడున్నావు ప్రభువా, ఇప్పుడున్నావు ప్రభువా, అంతే. ఇక ఆ ఇటర్నిటీ అనే దాంట్లోనికి వెళ్ళిపోయారు. దేవుడవైన ప్రభువా, సర్వాధికారి. సో ఆయన్ని మరలా పొగుడుతున్నారు. ఆయన దేవుడు గనుక, ఆయన ప్రభువు గనుక, ఆయన సర్వాధికారి గనుక, ఆయన దేవుడు నా సృష్టికర్త, ఆయన నా ప్రభువు, నా యజమాని, నా అధికారి, ఆయనే సర్వాధికారి. నాకు మాత్రమే కాదు, సమస్త సృష్టికి ఆయనే అధికారి. నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. ఆయనకెవరో బలమిస్తే ఏలడం కాదు, ఆయనే తనకు సంబంధించినటువంటి బలమంతటిని తీసుకొని ఆయన ఏలుతున్నాడు గనుక ఆయన్ని వారు స్తుతిస్తున్నారు. సో మొదట దేవుడు అనేటువంటి వ్యక్తికి వారు స్తుతి ఆరాధన చేశారు. తర్వాత ఆయన యొక్క శక్తిని బట్టి వారు ఆయన్ని ఆరాధన చేశారు. బైబిల్లో మీరు దేవుణ్ణి ఎందుకు మనుషులు స్తుతిస్తారు, ఎందుకు స్తోత్రాలు చెప్తారు, కృతజ్ఞతలు అర్పిస్తారని చూస్తే దేవుడిచ్చేటువంటి విడుదల కోసం, దేవుడిచ్చేటువంటి ఆలోచన లేకపోతే గైడెన్స్ కోసము, దేవుడిచ్చేటువంటి రక్షణ కోసము, దేవుడి యొక్క సమకూర్పు కోసం. కానీ వీరిక్కడ దేవుడి యొక్క అధికారాన్ని బట్టి, పరిపాలన బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నారు. సో నీవు ప్రతిరోజు నీ ప్రార్థనలో
జోడించుకోవాల్సినటువంటి ఒక మూల విషయం ఏంటంటే, ప్రభువా నీవు నన్ను పరిపాలిస్తున్నావు, నాకు లార్డ్గా ఉన్నావు, యు ఆర్ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్, యు ఆర్ ద లార్డ్ ఆఫ్ మై ఎవ్రీథింగ్ అని నీవు చెప్పగలిగితే దేవుడికి స్తోత్రం. ప్రభువా నీవే నా కుటుంబానికి ప్రభుడవు, నీవే నా యొక్క సమస్తానికి ప్రభుడవు. నీవు ఉద్యోగివైతే అది, నీవు విద్యార్థివైతే అది, నీవు వ్యాపారివైతే అది, గృహిణివైతే అది, దానికి ఆయనే ప్రభు అని నువ్వు అక్నాలెడ్జ్ చేయడం, అది ఆరాధనలో ఒక భాగం. ఒక పాస్టర్, ఆయన చాలా మంచి లోతైన వాక్య జ్ఞానం కలిగినటువంటి పాస్టర్ ఈ రకంగా రాశాడు తన పుస్తకంలో, దేవుడిని మనము సృష్టికర్తగా గుర్తించినప్పుడు ఆయనను అభిమానిస్తాం, ఆయనలోనే గొప్ప జ్ఞానం ఉందని గుర్తించినప్పుడు ఆయన దగ్గరే నేర్చుకుంటాం, ఆయనే అత్యంత బలం గలవాడు అన్నప్పుడు ఆయన మీదే ఆధారపడతాం. కానీ ఆ దేవుడు నా పాపం క్షమించి నా ఆత్మను రక్షించి తన బిడ్డగా మార్చుకున్నాడు అన్నది తెలుసుకున్నప్పుడే, రక్షకుడిగా ఎరిగినప్పుడే ఆయన్ని ఆరాధిస్తాం. అందుకనే చూడండి, చర్చెస్లో మిలియన్స్ ఆఫ్ సోల్స్ ఎవ్రీ సండే ఉంటాయి వరల్డ్ వైడ్గా, కానీ చాలామంది ఆరాధించరు. రక్షణ లేని వారు, అవిశ్వాసులు దేవుణ్ణి ఆరాధించలేరు. ఎందుకంటే వారి యొక్క స్పిరిట్లో ఆ డివైన్ స్పార్క్ లేదు. ఆ డివైన్ స్పార్క్ ఏ స్పిరిట్ని అయితే లైటన్ అప్ చేసిందో ఆ స్పిరిటే ఆ డివైన్ హోలీ గాడ్ని ఆరాధిస్తుంది, లేకపోతే ఆరాధించలేదు. అండ్ వీరు దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నారు. రాజు అయినటువంటి హెన్రీ ద ఫిఫ్త్, ఆయన యుద్ధంలో జయించాడు. జయించగానే ఆయన గుర్రం మీద ఉన్నాడు, ఆయన వెనకాల మరి చాలామంది గుర్రం మీద ఆయన సైన్యం ఉంది. ఆయన గట్టిగా ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అది మనందరికీ తెలిసిందే, 115వ కీర్తనలో ఉంటుంది. ఆయన చెప్పాడు, మనమందరం కూడా గుర్రాలు దిగి నేల మీద సాష్టాంగ పడదాం, అండ్ నా వెంట మీరందరూ కూడా ఒప్పుకోండి అని చెప్పి గట్టిగా పెద్ద కేక పెట్టినట్టు ఈ మాటలు పలికాడు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. సో ఆ విక్టరీని బట్టి ఈ శక్తి అంతా, ఈ యొక్క కృపంతా కూడా దేవుడిదని చెప్పి రాజు గుర్రం దిగి సాష్టాంగ పడితే ఆ వేల మంది సైనికులు కూడా గుర్రాలు దిగి సాష్టాంగ పడ్డారు. అండ్ నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మకు రాజు, నీ ప్రభు, నీ ప్రియుడు అయినటువంటి యేసుక్రీస్తు నీకు ఇచ్చినటువంటి నిత్య జయము అండ్ గొప్ప విడుదలను బట్టి నీవెన్నిసార్లు ఆయనకి కృతజ్ఞతలు చెప్పావు. మూడో పాయింట్, 18th verse A అంటే మొదటి భాగంలో మూడో పాయింట్, ది యాంగర్ ఆఫ్ ది ఏథియస్. ది యాంగర్ ఆఫ్ ది ఏథియస్, నాస్తికుల యొక్క కోపం. 18వ వచనంలో మొదటి భాగం, జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. జనములు అంటే దేవుడంటే విశ్వాసం లేనటువంటి, దేవుడంటే గురి గౌరవం లేనటువంటి వారందరూ కూడా. అండ్ ఇక్కడ మనం చదువుతాము, ఆ 12వ అధ్యాయంలో సాతాను కనబడతాడు, 13వ అధ్యాయంలో ఈ యొక్క క్రూరముగము, తర్వాత అబద్ధ ప్రవక్త అండ్ వారి యొక్క జనాంగం అంతా మనకు కనబడుతుంది. వీరందరూ కూడా దైవ విరోధులు. దాంతోపాటు లోకంలో ఉన్నటువంటి దైవ విరోధులు, అవిశ్వాసులు, భక్తిహీనులు అండ్ దేవుడంటే నమ్మకం లేనటువంటి వారు. తెలుగు బైబిల్లో ఇది మనము మామూలుగా వాడే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి తెలుగు ట్రాన్స్లేషన్. ఇంకొక మోడర్న్ తెలుగు ట్రాన్స్లేషన్లో వారు ఈ రకంగా ట్రాన్స్లేట్ చేశారు, దేశాలు ఆగ్రహం చెందాయి, ఇప్పుడు నీకు ఆగ్రహం వచ్చింది. సో దేశాలకు నీ మీద కోపం వచ్చింది, సో నీకు కూడా కోపం వచ్చింది. దేశాలకి ఆయన మీద ఎందుకు కోపం వచ్చింది? 99వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవా రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు జనములు వణికాయని తెలుగు బైబిల్లో ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ద లార్డ్ రెయిన్స్ అండ్ ద పీపుల్స్ ఆర్ రాత్ఫుల్. అంటే ప్రభు పాలన కింద ఉండుటకు చాలా మంది ఇష్టపడక కోపగించుకున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడే నేను మీకు చూపిస్తాను. 16వ అధ్యాయంలో దేవుడి యొక్క తీర్పులు భూమి మీద తీక్షణంగా పడినప్పుడు 11వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది, తమకు కలిగిన వేదనలను బట్టి పొండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. సో చూడండి, ఇంత దారుణంగా వారు దెబ్బతినిపోతున్నా వారు దేవుడికి మహిమనివ్వలేదు, లొంగలేదు, దేవుడిని దూషించారు, దేవుడి మీద పిడికిలు బిగించారు, దేవుడి మీద పండ్లు కొరికారు. కీర్తన 2వ అధ్యాయాన్ని ఇక్కడ దేవుడు దేన్నైతే ముందుగానే తెలియజేశాడో, ప్రవచనాత్మకంగా చెప్పాడో, దాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. 2వ కీర్తన ఒకసారి మీరు తిప్పండి, 1వ వచనము అండ్ నేను కొన్ని వచనాలు చదువుతాను. 1వ వచనం, అన్య జనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాని తలంచుచున్నవి. 3వ వచనం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. తర్వాత మీరు చదువుకోండి,
ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపముతో వారిని తలడింపజేయును. 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. చాలా సింపుల్గా ప్లెయిన్గా దేవుడు వివరించాడు. సో పరలోకంలో ఆయనకి రాజ్యం ఆయనదే అని ప్రకటించబడి వీరు ఆరాధన ద్వారా ఏం చేశారంటే దే హ్యావ్ క్రౌన్డ్ ది ఇటర్నల్ కింగ్. ఆ నిత్యమైనటువంటి రాజుకి వీరు పటాభిషేక మహోత్సవం చేసినట్టు, కిరీటాన్ని పెట్టినట్టు పెట్టగానే దేర్ ఈస్ క్రౌనింగ్ ఇన్ హెవెన్ బట్ దేర్ ఈస్ కర్సింగ్ ఆన్ ఎర్త్. అక్కడేమో ఆరాధన అయితే ఇక్కడేమో ఆయాసపడిపోతున్నారు, ఇక్కడేమో శాపనార్థాలు పెడుతున్నారు. దాంతోపాటు పరలోకంలో గొప్ప ఆనందం అయితే భూమి మీద గొప్ప కోపం, గొప్ప ఆగ్రహం. సో మనకి తెలుసు కదా, ఒక విశ్వాసి ప్రభువునందు ఎంతో సంతోషిస్తాడు, కానీ ఒక అవిశ్వాసి ప్రభువుని బట్టి ఎంతో సంతాపానికి గురవుతాడు. మీరు సోషల్ మీడియాకి వెళ్ళి చూస్తే యేసు ప్రభువుని దూషించినంతగా, దేవుడి మీద దుమ్మెత్తిపోసినంతగా ప్రపంచంలో మరొక జీవి మీద ప్రస్తుతం ఉన్నటువంటి భ్రష్టు కొట్టిన మనుషులు పాపము చేయట్లేదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు, కారణం లేకుండా కోపం రాదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మంచి కారణం కాదు. కోపం వచ్చేది మంచి కారణం కాదు. సో వీళ్ళ కోపం వచ్చింది, ఈ భూమి మీద ఉన్నటువంటి దుర్మార్గులకు దేవుడి మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఎందుకంటే ఆయన వీరి వంటి వాడు కాడు గనుక, ఆయన వీరి యొక్క ఇష్టారాజ్యానికి వత్తాసు పలుకడు గనుక, ఆయన వీరి యొక్క విషయములన్నింటినీ తీర్పు తీర్చుటకు ప్రకటనలు చేస్తూ వచ్చాడు గనుక. ప్రభు కూడా ఒక చోట చెప్పాడు, లూకా సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో, అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. సో ఆయన వారిని పరిపాలించడానికి వస్తే పట్టణస్థులు అంటున్నారు, ఈయన మమ్మల్ని ఏలడానికి లేకపోతే పరిపాలించడానికి, రూల్ చేయడానికి మాకు ఇష్టం లేదు. వి డు నాట్ వాంట్ దిస్ యాజ్ ఎ కింగ్, జీసస్ యాజ్ అవర్ లార్డ్ ఆర్ కింగ్. సో ఈ రోజున పాపులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాపాత్ములు దేవుడు అంటే కోపగించుకుంటారు, యేసుక్రీస్తు అంటే కోపగించుకుంటారు, పరిశుద్ధాత్మ అంటే కోపగించుకుంటారు, క్రైస్తవ సంఘం అంటే కోపగించుకుంటారు, బైబిల్ అంటే కోపగించుకుంటారు, సువార్త అంటే కోపగించుకుంటారు, సేవకులు అంటే కోపగించుకుంటారు, విశ్వాసులు అంటే కోపగించుకుంటారు. కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు, కానీ అందరికీ దేవుడి విషయాలంటే కోపం. విలియం పెన్ అనేటువంటి ఇంకొక భక్తుడు అన్నాడు, ఇట్ ఈస్ హీ హూ ఈజ్ ఇన్ ద రాంగ్ హూ ఫస్ట్ గెట్స్ యాంగ్రీ. తప్పు చేసేవాడికే మొదట కోపం వస్తుంది. మీరు చూడండి, తప్పు చేసేవాడిని మీరు దిద్దబోతే వాడికి ఫస్ట్ కోపం వస్తుంది. చాలామంది కోపం ఎందుకు రావాలి? అయ్యో నేను తప్పు చేశానని నా మీద నా కోపం రావాలి. కానీ చాలామందికి తప్పు చేసినందుకు కోపం రాదు, తప్పును తప్పుగా ఇతరులు చూపిస్తే కోపం వస్తుంది, చూపించినోడి మీద కోపం వస్తుంది. అండ్ రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ ప్రిన్సిపల్ ఏంటంటే నువ్వు తప్పు చేసినందుకు బాధపడడం నేర్చుకోవాలి, నీ తప్పును ఇతరులు ఎత్తి చూపినందుకు బాధపడడం కాదు. ఎందుకంటే నువ్వు కరెక్షన్ని సరైన రీతిలో తీసుకుని బ్లెస్డ్ పర్సన్గా మారాలంటే నేను చేసిన తప్పును బట్టి నేను బాధపడతాను, నా తప్పును ఇతరులు చూపించినందుకు బాధపడడం కాదు. ఎప్పుడైతే నీ తప్పును బట్టి బాధపడకుండా కోపం తెచ్చుకొని తప్పు చూపిన వారి మీద నీవు దుయ్యబడుతున్నావో అప్పుడు ఇక నీకు దిక్కు లేదు, ఎందుకంటే నిన్ను దేవుడు వదిలేస్తాడు. సో ఇక్కడ వీరి కోపం వస్తే దేవుడికి కూడా కోపం వచ్చింది. దేవుడికి ఎందుకు కోపం రాకూడదు? ఆయన నీతిగల న్యాయాధిపతి, ఆయనే అందరి పాలకుడు, ఆయన మధ్యలో ఎలాంటి వారు ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా దాన్ని ఇదే లూకా సువార్త 3వ అధ్యాయంలో ముందుగానే ప్రవచించాడు. ప్రపంచానికి తెలియని విషయం కాదు ఇది, తెలిసి వారు దారి తప్పిపోయారు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఆ ఉగ్రత రాబోతోంది, దేవుడి కోపం దిగబోతోంది, దాంట్లో నుండి మీరు ఎలా తప్పించుకుంటారు అని ఎప్పుడో ఆయన చెప్పాడు. సో లోకంలో ఉన్నటువంటి నాస్తికులకు, అంటే దేవుడు లేనటువంటి వారికి కోపం వస్తుంది. లోకం అంటే గుర్తుపెట్టుకోండి, బయట ఉన్నటువంటి సమాజము అండ్ ఈ క్రైస్తవ సంఘంలో కూడా. ఎందుకంటే క్రిస్టియన్ చర్చ్లో కూడా సో మెనీ అన్బిలీవింగ్ బిలీవర్స్ ఉన్నారు. అంటే దేవుడు లేడు అని బతికేటువంటి అవిశ్వాసులైన విశ్వాసులు ఉన్నారు. వారెవరు అంటే దేవుడికి వాక్యానికి లొంగని వారు. డాక్టర్ డేవిడ్ సోపర్ అనే ఒక పాస్టర్ ఒక పుస్తకం రాశాడు, గాడ్ ఈజ్ ఇన్ఎస్కేపబుల్, దేవుణ్ణి తప్పించుకోలేం అనే పుస్తకం అది. దాంట్లో ఆయన అంటాడు, ఒక చెరసాలకి ఒక మొనాస్ట్రీ అంటే మఠానికి మధ్యలో పెద్ద తేడా లేదు. చెరసాలలో క్రిమినల్
వాడు ఎప్పుడు గ్రైపింగ్ చేస్తుంటాడు, అంటే ఎప్పుడు ఫిర్యాదు చేస్తుంటాడు, ఎప్పుడు సనుగుతూ ఉంటాడు. మొనాస్ట్రీలో మంక్, ఈ యొక్క మఠంలో సన్నాసి లేకపోతే దేవుని యందు భక్తి కలిగినటువంటి భక్తుడు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. సో వీడు గ్రైప్ చేస్తుంటే ఈయనేమో దేవుణ్ణి గ్లోరిఫై చేస్తుంటాడు. గ్రైపింగ్ అండ్ గ్లోరిఫైయింగ్. సో ఒకే ఒక తేడా ఏంటంటే వారిద్దరూ ఒకవేళ ప్లేసులు మార్చుకున్నారు అని అనుకోండి, చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి ప్లేస్ మార్చుకోవడం ఎందుకు, వారిద్దరిలో మార్పు వచ్చింది అనుకోండి. చెరసాలలో ఉన్నటువంటి నేరస్తుడు భక్తిపరుడైపోతే వాడి చెరసాలలో వాడు దేవునికి స్తుతి చెల్లిస్తాడు. అండ్ ఈ మొనాస్ట్రీలో ఉన్నటువంటి భక్తుడు భ్రష్టుడైపోతే వాడు ఇక్కడే దేవుడి మీద పళ్ళు కొరికి ఫిర్యాదులు మొదలు పెడతాడు. సో నువ్వు ఉన్న ప్లేస్, నువ్వు ఉన్న ఎన్వైరన్మెంట్ కాదు, నీ లోపల ఉన్నటువంటి నేచర్, నీ లోపల ఉన్నటువంటి యాటిట్యూడ్ని బట్టి నీ ప్రవర్తన అనేది ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక మాట అన్నాడు, వాట్ ఎవర్ ఇస్ బిగన్ ఇన్ యాంగర్ ఎండ్స్ ఇన్ షేమ్. ఏదైతే కోపంతో ప్రారంభమవుతుందో అది తప్పకుండా సిగ్గుకరంగా ముగుస్తుంది అని. నాలుగవది, ఫైనల్ పాయింట్స్లోనికి వచ్చేద్దాం. 18వ వచనంలో 2వ భాగం 18th verse B. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి నీ తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి. యాక్చువల్గా తెలుగు బైబిల్లో ఈ గొప్పవారేమి కొద్దివారేమి తర్వాతకి వెళ్ళిపోయింది. అది యాక్చువల్గా అక్కడ ఉండకూడదు, అది ఆ యొక్క ముందు భాగానికి సంబంధించింది. సో ఎలా ఉండాలో చెప్తాను. నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి అనగా గొప్పవారేమి కొద్దివారేమి వారికి తగిన ఫలమునిచ్చుటకును అని ఉండాలి. ఒరిజినల్లో అట్లాగే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది యాక్యురేట్ న్యూ టెస్టమెంట్ ఇంగ్లీష్ వర్షన్స్లో అట్లాగే ఉంటుంది. సో 4వ పాయింట్ ఏంటంటే ది అథెంటికేషన్ ఆఫ్ ఆల్, అందరి నిజస్వరూపమును చూపించుట, లేకపోతే అందరూ ఏమిటి అనేది బయట పెట్టుట, ఇది నిజము అని ధృవీకరించుట. సో 2 రకాలుగా దేవుడు ఆ తీర్పులు తీర్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన న్యాయమంతుడు, ఆయన నీతి గలవాడు, ఆయనే సర్వశక్తుడు, ఆయనే సర్వజ్ఞాని గనుక ఆయన సింపుల్గా విభజించేస్తున్నాడు. పాపులను ఒక పక్కన అండ్ పరిశుద్ధులను ఒక పక్కన పెట్టాడు, గొర్రెలను ఒక పక్కన అండ్ మేకలను ఒక పక్కన పెట్టాడు, గోధుమలను ఒక పక్కన, గురుగులను ఒక పక్కన పెట్టాడు, తన బిడ్డలను ఒక పక్కన, సాతాను బిడ్డలను ఒక పక్కన పెట్టేశాడు. అండ్ ఏం చేస్తాడు, 2 ఇక్కడ రాయబడ్డాయి, బ్రీఫ్గా చెప్తాను. అదేంటంటే, ఒకటి రివార్డ్ ఫర్ ద గాడ్లీ, భక్తులకు ప్రతిఫలమునిస్తాడు, బహుమానమునిస్తాడు. అండ్ ఇక్కడ వాడబడినటువంటి పదము, దాని యొక్క అర్థము 2 రకాలుగా కూడా తీసుకోవచ్చు. ప్రకటన 22:12లో ప్రభు చెప్పాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సో ప్రతి వాడి యొక్క క్రియ, మంచిదైతే మంచి ఫలము మంచి జీతము, చెడ్డదైతే చెడ్డ ఫలము చెడ్డ జీతము. అంటే ఆయన ఒకడికి బెనిఫిట్ని చేకూరుస్తాడు, లేకపోతే ఒకడికి పనిష్మెంట్ని ఇస్తాడు. సో ఆయన వచ్చేది అందుకే, త్వరలో యేసుప్రభు వస్తున్నాడు, వచ్చినప్పుడు ఆ పనిని ఆయన చేస్తాడు. అదే తెలుగు బైబిల్లో నీ సేవకులైన ప్రవక్తలకు ప్రతిఫలం ఇచ్చే సమయం వచ్చింది, నీ పవిత్రులకు, నీ నామాన్ని గౌరవించే వాళ్లకు, సామాన్యులకు, పెద్దలకు. ఇక్కడ కరెక్ట్గా చేశారు చూడండి, మోడర్న్ తెలుగు బైబిల్లో అందరికీ ప్రతిఫలం ఇచ్చే కాలం వచ్చింది. సో దేవుడు ఒక రోజున తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ఒక రోజున తప్పకుండా ప్రార్థనలకు కంప్లీట్గా జవాబులు ఇస్తాడు. దేవుడు ఒక రోజున కంప్లీట్గా నీ మొర్రలన్నింటినీ కూడా ఆయన యొక్క గొప్ప కృపచేత పూర్తిగా వినిక నీకు చెప్పుకోవడానికి, అంటే నాకు దేవుడు చేయలేదు అనేటువంటి అవకాశం లేకుండా చేస్తాడు. అన్నింటికీ కాలం వచ్చేసింది. సో 4 గురించి ఇక్కడ ప్రస్తావించాడు ఒక్కొక్క మాట. మొదట నీ సేవకులైనటువంటి ప్రవక్తలకు, నీ సేవకులు అండ్ ప్రవక్తలు, ఆర్ నీ దాసులకు ప్రవక్తలు పరిశుద్ధులు అని ఇక్కడ తెలుగులో ఈ మన తెలుగు బైబిల్లో ఉంటుంది. సో వీరందరూ ఎలాంటి వారు, దేవుడికి ఎలాంటి సేవకులు ఉండేవారు? ఫర్ ఎగ్జాంపుల్, దేవుడి హృదయానుసారుడైనటువంటి దావీదు గురించి న్యూ టెస్టిమెంట్లో ఏమని రాయబడింది? అపోస్తలుల కార్యములు 13:36 మీరు రాసుకొని చదువుకోండి. దావీదు దేవుని యొక్క సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేశాడు. సో దావీదు దేవుడి సంకల్పం, దేవుడి యొక్క ప్లాన్ ప్రకారం తన జనరేషన్కి సర్వ్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. ప్రతి దేవుని బిడ్డకి సాక్ష్యం ఉండాలి. నీవు ఒకవేళ క్రైస్తవుడివైతే నీకు ఈ సాక్ష్యం ఉండాలి. నీ తరంలో, నీవిప్పుడు 21st centuryలో ఉన్నావు, నీ తరంలో నీ చుట్టూ దేవుడు పెట్టినటువంటి వారికి నీవు సేవ చేసి వెళ్ళిపోయేటువంటి సాక్ష్యాన్ని ఉండాలి. ఆ రోజున నీకు ఆ గుర్తింపును, మరి ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వడానికి ఈ రోజు నువ్వు పనిచేస్తేనే, ప్రయాసపడితేనే ఆ రోజున ఉంటుంది. రెండవది, ప్రవక్తల గురించి చెప్పాడు. ప్రవక్తలు
ప్రవక్తలు మోస్ట్లీ ఓల్డ్ టెస్టమెంట్ లో ఉండేవారు, తర్వాత న్యూ టెస్టమెంట్ లో కూడా మనకు కనబడతారు. కానీ ఓల్డ్ టెస్టమెంట్ లో ప్రవక్తలు ఎట్లా ఉన్నారు? ఏకాకులు, ఒంటరిగా దేవుడి కోసం నిలబడేవారు. ఒక్క ఇర్మియా ఉండేవాడు, ఒక్క ఎహెచ్కేల్ ఉండేవాడు, ఒక్క దానియేలు ఉండేవాడు, ఒక్క యెషయా ఉండేవాడు. వీళ్ళందరూ సింహాలు అన్నమాట. లయన్స్ ఆల్వేస్ వాక్ అలోన్. వీరందరూ సింహాలు గనుక ఒంటరిగా తిరుగుతారు. ఎందుకంటే వీరితో వీరి ఇంటి వారు లేరు, వీరితో వీరి బంధుగణం లేదు, వీరితో వీరి ఇంటి అంటే దేశము తరము ఆ వంశం ఇశ్రాయేలీయులు లేరు. అండ్ వీరికి అందరూ వ్యతిరేకులు. కానీ వీరు దేవుడి పక్షాన నిలబడ్డారు, దేవుడి మాటలు పలికారు. వీరు ప్రవక్తలు. సో ఈ దాసులకు ప్రవక్తలకు దేవుడు మేలు చేసి ప్రతిఫలం ఇస్తాడు. పరిశుద్ధులు అంటే దేవుడు చెప్పినటువంటి వాక్యానికి లోబడి ప్రత్యేకించబడి ఆయన కోసమే బ్రతికినటువంటి వారు. ఓల్డ్ టెస్టమెంట్ లో మీరు తీసుకుంటే ఐడాలట్రీ, విగ్రహారాధనకి వీరు ఒప్పుకోలేదు. ఇమ్మొరాలిటీ, విచ్చలవిడితనానికి వీరు ఒప్పుకోలేదు. వీరు పరిశుద్ధులు. ప్రస్తుతం మనము క్రిస్టియన్ చర్చ్లో కూడా పరిశుద్ధుల్ని చూస్తాము. కొలస్సైలో ఉన్న పరిశుద్ధులకు అని బైబిల్ చెప్పినప్పుడు నీ ఇంటి గూటిలో నీకు విగ్రహాలు ఉండడమే కాదు, నీ గుండెల్లో కూడా కనబడని విగ్రహాలు లేకుండా, అండ్ నీ జీవితము విచ్చలవిడి జీవితం కాకుండా విధేయతతో ప్రభువుకి ఆయన ప్రభుత్వానికి లోబడిన జీవితంగా ఉంటే నీవు కూడా పరిశుద్ధపరచబడిన వ్యక్తివే. అండ్ దేవుడి నామానికి భయపడేవారు. మలకి 3:16 గురించి ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు వింటాడంట ఎవరెవరైతే తన నామానికి భయపడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారో అలాంటి మాటలు వింటాడంట. సో దేవుడి నామానికి భయపడేవారు వీరు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు. అండ్ లోకంలోనే కాదు, క్రైస్తవ సంఘంలో కూడా మనము డివిజన్ని తెచ్చేసాం. వారు గ్రేట్ పీపుల్, వీరు స్మాల్ పీపుల్. వారికి డబ్బు ఉంటే గ్రేట్, వీరికి డబ్బు లేకపోతే స్మాల్. వారికి పేరుంటే గ్రేట్, వీరికి పేరు లేకపోతే స్మాల్. దేవుడి దృష్టిలో అట్లాంటిది ఏం లేదు. యాకోబు 2 ప్రకారము బంగారు ఉంగరము, బంగారు చైన్, బంగారు ఇంకేదో వేసుకుని వచ్చినోడికి సీటు, ఏమి లేకుండా బూడిద కొట్టినట్టు వచ్చినోడికి కింద నీ కాళ్ళ దగ్గర కూర్చోమని చెప్పడం అది దరిద్రం, అది క్రిస్టియానిటీకి వ్యతిరేకం. కానీ చాలామంది అట్లా చేశారు. అది మనం చేయకూడదు. సో దేవుడు చిన్నవారిని పెద్దవారిని అని చూడ్డు. దేవుడి దృష్టిలో చిన్నవారు అంటే సామాజికంగా గుర్తింపు లేనివారు, రాజకీయంగా ప్రబలం లేనివారు, ఆర్థికంగా అంత పైన ఉన్నటువంటి వారు కారు. అంత మాత్రమే. ఆత్మీయంగా వీరే నిజంగా ఐశ్వర్యవంతులు అని కూడా దేవుడు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక దాంతోపాటు మృతులకు తీర్పు పొందడానికి సమయం వచ్చిందంటాడు. అది మీరు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 11వ వచనం నుండి చూసుకోండి. ఆ చివర మనం అక్కడికి వచ్చినప్పుడు దాని గురించి నేను మీకు బోధిస్తాను. పాపులను తప్పకుండా దేవుడు విడిచిపెట్టకుండా తీర్పు తీరుస్తాడు. ఒక్కడంటే ఒక్క పాపి మిస్ అవ్వడు. గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఆ గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్లో మొదటి మానవుడైన ఆదాము నుండి చివరి మానవుడు ఎవడో నాకు తెలీదు. ఇంతవరకు ఎన్ని బిలియన్స్ అయితే పుట్టిపోతారో వీరిలో ఒక్క సిన్నర్, ఒక్క పాపి కూడా ఆ గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ని మిస్ అవ్వడు. ప్రతి ఒక్కడు వస్తాడు, ప్రతి ఒక్కడి పుస్తకం తెరవబడుతుంది, వాని క్రియల చొప్పున వానికి తీర్పు జరుగుతుంది. ఈరోజు చాలామంది వేరే విషయాల్లో దృష్టి పెడుతున్నారు, కానీ ఇది దృష్టి పెట్టట్లేదు. ఇది చాలా అవసరము. అందుకనే పాపం పెరిగిపోతోంది, హోమోసెక్షువాలిటీ పెరిగిపోతోంది, అబార్షన్ పెరిగిపోతోంది, డివోర్స్ పెరిగిపోతోంది, ఇక సెక్షువల్ ఇమ్మొరాలిటీ పెరిగిపోతోంది, అండ్ దోపిడీలు రకరకాలుగా పెరిగిపోతూనే ఉన్నాయి. డిఎల్ మూడీ ఒక పెద్ద చర్చ్కి వచ్చినప్పుడు చర్చ్లో ఒక పెద్ద చెప్పాడు, మా చర్చ్లో చాలామందికి ప్రసంగం అంతా వినే అలవాటు లేదు, సగంలో లేచి వెళ్ళిపోతుంటారు. ముందుగానే మీకు చెప్తున్నాను, ఏమనుకోకండి, సగంలో వెళ్ళిపోతారు. డిఎల్ మూడీ ప్రార్థన చేసుకున్నాడు, ప్రసంగం టైంలో లేచి వచ్చి నిలబడి చెప్పాడు, ఈరోజు నా ప్రసంగం 2 గ్రూప్స్కి 2 వర్గాలకు నేను ప్రసంగం చేయబోతున్నాను. ఫస్ట్ పాపులకు చెప్తాను, తర్వాత పరిశుద్ధులకు చెప్తాను అని చెప్పి అరగంట సేపు చెప్పి, ఇప్పుడు పాపుల ప్రసంగం అయిపోయింది, పాపులందరూ వెళ్ళిపోవచ్చు, పరిశుద్ధులు ఉండండి అని చెప్పాడు. ఒక్కడు లేవట్లా. పరువు పోద్ది. ఈ రోజున పరువు పోతే పోయింది, కానీ రేపు అక్కడ నిలబడి ప్రపంచం అంతటి ముందు నీ పాపపు చిట్టాను విప్పితే నీకు పరువు ఉంటుందా? సో భూమిని నాశనం చేసినటువంటి వారిని, భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకు సాతాను కావచ్చు, లేకపోతే క్రూర మృగం కావచ్చు, అబద్ధ ప్రవక్త కావచ్చు, ఈ యొక్క సమస్తమును కూడా వారి ఏజెంట్లతో సహా దేవుడు నాశనం చేయబోతున్నాడు. రెవల్యూషన్ ప్రకారం మీరు తీసుకుంటే 4 ఉన్నాయి దేవుడికి వ్యతిరేకంగా సమాజాన్ని నాశనం చేసేవి అండ్ మానవులను నైతికంగా కుళ్ళు పట్టింపజేసేవి. 1 సాతాను, 2 క్రూర మృగం, 3 అబద్ధ ప్రవక్త, 4 ఇక్కడే కనబడేటువంటి పాప సంబంధితమైన ప్రపంచ వ్యవస్థ, దాన్ని బబులోన్ అంటారు.
ఈ నాలుగింటిని ఆయన సర్వనాశనం చేస్తాడు. వాడిన గ్రీకు పదము మరి చిమ్మెట అని లూకా 12:33లో వాడబడింది. ఒక చిమ్మెట వస్త్రాన్ని ఎలా తినేస్తుందో ఆ రకంగా వీళ్ళు లోకాన్ని నాశనం చేసేవారు తినేస్తారు. కనుక వీరికి దేవుడు ఎంత సమయం ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు. ఇక వీరిని ఆయన నాశనానికి అప్పగిస్తాడు. సో దాంతోపాటు మనము ఇక ఫైనల్ పాయింట్ 19th verseలో నేను ఎక్స్ప్లెయిన్ చేయను. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ఇక్కడ దేవుడు పరలోకంలో ఆయన ఆలయాన్ని ఈ యోహానుకు చూపించాడు. దాంట్లో దేవుని నిబంధన మందసం కనబడింది. 5th పాయింట్ మీరు రాసుకోండి. ది ఆర్క్ ఆఫ్ ది ఆల్మైటీ. ది ఆర్క్ ఆఫ్ ది ఆల్మైటీ, సర్వశక్తుని యొక్క మందసము కనబడింది. 7 సార్లు ప్రకటన గ్రంథంలో తెరవబడతాయి. 4వ అధ్యాయంలో పైన ఆకాశానికి లేక పరలోకానికి ద్వారం తెరవబడింది. 6వ అధ్యాయంలో ముద్రలు తెరవబడ్డాయి. అండ్ 9వ అధ్యాయంలో అగాధ కూపము తెరవబడింది. 15వ అధ్యాయంలో సాక్ష్య గుడారము తెరవబడుతుంది. 19వ అధ్యాయంలో పరలోకము తెరవబడుతుంది. 20వ అధ్యాయంలో గ్రంథములు తెరవబడతాయి. అండ్ ఇక్కడ పరలోకంలో ఆలయము తెరవబడింది. అండ్ లోపల దేవుడి మందసం కనపడుతుంది. ఈ మందసం గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఒకప్పుడు మనకు తెలుసు 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం ప్రకారము కల్దీయులు దేవుడి యొక్క ఆలయాన్ని నాశనం చేసిన తర్వాతకి అది మనకు కనబడకుండా పోయింది. కానీ యూదులు ప్రగాఢంగా నమ్మేటువంటి ఒక విషయం ఏంటంటే ఇర్మియా ప్రవక్త ఈ యొక్క మందసాన్ని తీసేసుకొని దాంట్లో ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకుని ఆయన సైనాయి కొండ మీద ఒక గుహలో దాచిపెట్టాడు. ఇది యూదుల నమ్మకం. మిగతా వారు ఇథియోపియాలో ఉందన్నారు. అండ్ ఇప్పుడు ఇంకొక కొత్త లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇథియోపియన్లు మరి మిలియన్స్ ఆఫ్ డాలర్లకి దాన్ని ఇస్రాయెల్ గవర్నమెంట్కి అమ్మేశారు. అది ఇప్పుడు రాబోయేటువంటి న్యూ టెంపుల్లో పెట్టడానికి ఒక అండర్ గ్రౌండ్ సేఫ్లో దాన్ని దాచిపెట్టారు. అవన్నీ మనకు తెలియదు. నాకు ఒకటి తెలుసు, పరలోకంలో దేవుడి ఆలయం తెరవబడినప్పుడు అక్కడ మందసం ఉంది. నేను ఎక్కడ చూసినా చూడకపోయినా పర్లేదు, ఇక్కడైతే చూస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. సో ఆ మందసం దేనికి సాదృశ్యము నేను మీకు ఇప్పుడు వివరించలేను, అంత టైం మనకు లేదు. అది దేవుని యొక్క నిబంధనకు సాదృశ్యం. నిబంధన మందసం అంటే దేవుడు ఎవరితో నిబంధన చేశాడో వారి పట్ల ఎన్నడూ ఆయన మర్చిపోయేవాడిగా, దాన్ని విడిచిపెట్టేవాడిగా, నమ్మక ద్రోహం చేసేవాడిగా ఉండడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ సేమ్, ఎవర్ లాస్టింగ్లీ సేమ్. హీ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. కాకపోతే మనము ఆయనతో నిబంధన చేసిన తర్వాత ఆ రకంగా ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇక ఆయన తీర్పులు ఎంత తీక్షణంగా ఉంటాయో దాన్ని తెలియచేయడానికి మెరుపులు, ధ్వనులు, ఉరుములు ఇవన్నీ పైన పరలోకంలో అండ్ భూకంపము, వడగండ్లు భూమి మీద పుట్టాయి లేక పడ్డాయి. ఒక పురాతనమైనటువంటి భక్తుడి దగ్గరికి ఒక అవిశ్వాసి వచ్చాడు ఒకానొక సందర్భంలో. నేను నిన్ను ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, దానికి నాకు సూటిగా జవాబులు చెప్పు అన్నాడు. సరే అడుగు అన్నాడు ఆయన భక్తుడు. మొదటిది, దేవుడు సర్వవ్యాపి అని నువ్వు చెప్తున్నావు కదా, ఆమ్ని ప్రెజెంట్, అన్ని చోట్ల ఉంటాడు కదా, ఎక్కడ నీ దేవుడు నాకు చూపించు అన్నాడు. రెండవ ప్రశ్న ఏంటంటే, మరి మనిషికి ఫ్రీ విల్ని దేవుడు ఇవ్వలేదు, అంటే సొంత చిత్తాన్ని దేవుడు ఇవ్వలేదు. మనిషి ఏం చేసినా కూడా అది దేవుడి చిత్త ప్రకారమే, అంటే దేవుడే చేయిస్తున్నాడు కదా, మరి అది దానికి జవాబు చెప్పు. అండ్ మూడవది, సాతానును రేపు దేవుడు అగ్ని గంధకాలతో మండే గుండంలో నాశనం చేస్తాడు అని అన్నారు. మీ బైబిల్లో ఆత్మలు అంటే ఏంజల్స్, స్పిరిట్ బీయింగ్స్, ఫైర్ బీయింగ్స్ కదా, వారిని అగ్నితోనే దేవుడు సృష్టించాడు కదా, అగ్ని ఎట్లా నాశనం చేస్తుంది? 3ంటికి జవాబులు చెప్పు అన్నాడు. అయిపోయిందా అంటే అయిపోయింది అన్నాడు. సో ఆ భక్తుడు కిందికి వంగి, బంకమన్ను ఉంది అక్కడంతా, దాన్ని ఒక గట్టి ముద్దగా బాగా పిసికి తీసుకొని బలంగా వాడి తలకాయకి వేసి కొట్టాడు. ప్రశ్నలు అడిగినటువంటి వాడి తలకాయకి బంకమన్ను ముద్దతో గట్టిగా కొట్టేసరికి వాడి దిమ్మ తిరిగింది. వాడు అక్కడి నుండి పారిపోయి తన గురువు దగ్గరికి వచ్చి నేను అతన్ని రకంగా అడిగితే నన్ను ఇలా కొట్టాడు, నా తల పగిలిపోయేంత నొప్పిగా ఉంది, అండ్ నాకు హృదయంలో ఎంతో వేదన ఉంది, అండ్ నాకు భరించనలవిగా అన్నట్టు కోపం వస్తుంది అన్నప్పుడు ఈ యొక్క గురువు గారు ఆయన దగ్గరికి వీడిని తీసుకుని వచ్చాడు. ఆ భక్తుడి దగ్గరికి వచ్చిన తర్వాత మా శిష్యుడు 3 ప్రశ్నలు అడిగితే మీరు అలా బంకమంటి బాల్తో కొట్టారు ఏంటి అన్నప్పుడు భక్తుడు జవాబు ఇచ్చాడు. నేను వాడు అడిగిన 3ంటికి అదే ఒకే ఒక దెబ్బతో జవాబు ఇచ్చేసాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాడికి నేను కొట్టిన దెబ్బతో నొప్పి వచ్చింది అన్నాడు. నొప్పి ఎక్కడుందో నాకు చూపించమనండి అన్నాడు. ఫస్ట్ ప్రశ్నకి జవాబు అయిపోయింది.
రెండో ప్రశ్నకి వాడే చెప్పాడు కదా, మనిషికి ఫ్రీ చిత్తం లేదంటే ఫ్రీ విల్ లేదు, ప్రతి ఒక్కడు దేవుడు ఏం చేపిస్తే దాన్ని చేస్తున్నాడు, అది మంచిదే కదా, మనం దాన్ని ఎందుకు ప్రశ్నించాలి అని అన్నాడు కదా. మరి ఇప్పుడు నాతో దేవుడు బంకమన్ను చేయించి వాడి బుర్ర పగలగొట్టేటట్టు కొట్టించాడు, ఎందుకు ఇప్పుడు వాడికి సమస్య అన్నాడు. అండ్ మూడవది, అగ్నితో తయారైనటువంటి అపవాదిని అగ్నిలో దేవుడు ఎట్లా నాశనం చేస్తాడు అని అడిగాడు. వీడు మట్టితో తయారైన వాడు, నేను వీడిని మట్టితో కొడితే నొప్పి ఎట్లా అవుతోందో అట్లాగే అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఆన్సర్స్ ఆర్ గివెన్. బంకమన్నుతో. సో దేవుడి రాజ్యము త్వరలో రాబోతోంది. అండ్ ఆయన రాజ్యంలో అవినీతి ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు. అండ్ ఆయన రాజ్యం కొరకు మనం ప్రార్థించి సిద్ధపడదాం. కాకపోతే ఆ సమయం వచ్చేంత వరకు తీర్పుల గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఎంతో ప్రేమ స్వరూపుడు, ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందుట ఆయనకి ఇష్టం. అందుకని ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి ఆ గొప్ప సిలువ కార్యాన్ని వారు పూర్తిగా పొందుకొని మేలు పొందాలన్నది ఆయన ఉద్దేశం. యేసు ప్రతి మనిషి పాపాన్ని భరించాడు, సిలువలో రక్తాన్ని కార్చాడు, ప్రాణం అర్పించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మూడవ రోజున ఆయన దగ్గరికి వస్తే వారి పాపం క్షమించబడుతుంది, ఆత్మ రక్షించబడుతుంది. అండ్ ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకొచ్చు, నిత్యత్వంలో దేవుని పిల్లలుగా శాశ్వత జీవాన్ని జీవించవచ్చు. కాకపోతే అంతవరకు దేవుడు ఈ బాధలతో భ్రష్టుడిని భుజం తట్టినా చాలామంది భ్రష్టులు ఇంకా బుద్ధి తెచ్చుకోవట్లేదు. అలా మన సంఘంలో ఈ వాక్య పరిచర్య వినేవాళ్ళు ఎవరు ఉండకుందురుగా. తలంచండి. ప్రేమగల మా తండ్రి, నీ వాక్యమును మేము వినడానికి నీవిచ్చిన కృప కొరకు నీకే కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము నీ నిత్య రాజ్యము అండ్ నీ యొక్క పవిత్ర రాజ్యము, నీ యొక్క శ్రేష్టమైన రాజ్యం కొరకు ఎదురు చూసి నిరంతరము నీ ఎదుట మేము సాష్టాంగపడి నిన్ను ఎక్కువగా తెలుసుకొని, వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఎక్కువగా తెలుసుకొని నిన్ను ఆరాధించే వారముగా, అండ్ మా చుట్టూ ఉన్నటువంటి అవిశ్వాసులకు నిన్ను నీ గురించి ప్రకటించే వారముగా, నీ రాజ్యం కొరకు వారిని సిద్ధపరిచే వారంగా ఉండటకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడు త్వరలో తిరిగి రాబోయే అద్వితీయ సర్వాధిపతి రాజాది రాజైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.